అందరికీ నమస్కారం అండి. వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరిక కథలోకి వెళ్దాం. అయ్యో! ఏ బుక్కులో రాశానో గుర్తు రావటం లేదు అంటూ తల మీద చెయ్యిని వేసుకుని మరలా కబోర్డులో ఉన్న బుక్స్ అన్నిటినీ బయటికి తీసి జల్లెడ పట్టగా అప్పుడు దొరుకుతుంది సూర్య నెంబర్. దానిని చూసిన గాయత్రి హమ్మయ్య, ఇక ఆలస్యం చేయకుండా సూర్యకి కాల్ చేయాలి అని అనుకుని నెంబర్ను డైల్ చేస్తుంది. మొబైల్ రింగ్ అవ్వగానే చందు ఎందుకు మెసేజ్ చేయటం లేదు అనుకుంటూ మంచంపై పడుకుని నుదురును చేతితో తడుముతూ ఆలోచిస్తున్న సూర్య వెంటనే కాల్ లిఫ్ట్ చేసి హలో అనగానే హలో సూర్య అంటుంది గాయత్రి. గాయత్రి, నువ్వా? నేను నీకు కాల్ చేయాలి అనుకున్నాను, కానీ నీ నెంబర్ నా మొబైల్లో మిస్ అయ్యింది. నువ్వు బాగానే చేశావు. ఏంటి, నువ్వెలా ఉన్నావు? ఇంతకీ చందు ఎలా ఉంది? తన నుండి గత కొంతకాలంగా నాకు మెసేజ్ రావటం లేదు. ఏమైపోయింది గాయత్రి? చందు అసలు నాకు కొన్ని రోజులుగా తన మాట వినపడక పిచ్చి పట్టినట్లు అనిపిస్తుంది అంటూ తన బాధను అంతా ఆగకుండా చెబుతాడు సూర్య. పాపం, సూర్య చందుకి పెళ్ళి అని తెలిస్తే ఏమైపోతాడో అని మనసులో అనుకుంటుంది గాయత్రి. అవును సూర్య, తను మాట్లాడకపోవటానికి ఒక బలమైన కారణం ఉంది. అందువలనే తను నీతో మాట్లాడటానికి కుదరలేదు. బహుశా అదింకా సాధ్యపడదనుకుంటున్నాను సూర్య అంటుంది గాయత్రి. అదేంటి అలా మాట్లాడుతున్నావు? నాకు ఏమీ అర్థం కావటం లేదు గాయత్రి. ప్లీజ్ కొంచెం వివరంగా చెబుతావా అంటూ కంగారుగా అడుగుతాడు సూర్య. అవును సూర్య, ఈ విషయం నీకు ఎలా చెప్పాలో తెలియటం లేదు, కానీ చెప్పక తప్పటం లేదు సూర్య. ఏంటి గాయత్రి, చెప్పు అంటూ తన నొసటికి పట్టిన చెమటను తుడుచుకుంటూ అడుగుతాడు. చందుకి పెళ్ళి సూర్య అంటుంది. ఆ మాట విన్న సూర్య నరాలు తెగిపోయినంత పని అవుతుంది. వాట్? నువ్వేం మాట్లాడుతున్నావు అంటూ గట్టిగా అరుస్తాడు. అవును సూర్య, నువ్వు విన్నది నిజమే అంటుంది గాయత్రి. అదేంటి గాయత్రి, చందు అసలు నన్ను ఎలా మోసం చేయగలిగింది అంటూ ఆవేశంగా అడుగుతాడు. గాయత్రి ఓదారుస్తూ సూర్య, నువ్వు కొంచెం శాంతించు. చందును నువ్వు అపార్థం చేసుకోకు అంటుంది. ఇంకేమనాలి గాయత్రి, ఆమె నన్ను కాకుండా వేరొక అబ్బాయితో పెళ్లికి ఎలా ఒప్పుకుంది అని కోపంగా అంటాడు. గాయత్రి సూర్య పరిస్థితికి బాధపడుతూ సూర్య, చందుకి ఈ పెళ్లి ఒప్పుకోవటానికి కొన్ని కారణాలు ఉండవచ్చు అంటుంది. సూర్య నిరాశగా ఏమి కారణాలు? నన్ను ప్రేమించకపోవటమేనా అంటాడు. ఆ మాట విన్న గాయత్రి మౌనంగా ఉండిపోతుంది. మరింత విచారంగా నువ్వైనా చెప్పు గాయత్రి, ఆమె ఎందుకు ఇలా చేసింది అంటాడు సూర్య. ఆమె తన కుటుంబ ఒత్తిడి వల్ల ఈ నిర్ణయం తీసుకుంది. కుటుంబం ఒత్తిడా అంటూ ఆశ్చర్యంగా అంటాడు. అవును సూర్య, వాళ్ళ అమ్మగారు ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే ప్రాణాలతో ఉండనని బెదిరించారట. అందువలనే తప్పని పరిస్థితుల్లో ఈ పెళ్లికి చందు ఒప్పుకోవలసి వచ్చింది అంటుంది గాయత్రి. ఎప్పుడు జరిగింది ఇదంతా? ఫలానా డేటుని జరిగిందని గాయత్రి చెప్పటంతో అదేంటి, ఆ ముందు రోజు రాత్రి నేను తనతో మాట్లాడాను. తనైనా నాకు చెప్పలేదు మార్నింగ్ పెళ్లి చూపులకు వస్తున్నారన్న విషయం అంటాడు సూర్య. అంటే సూర్య, నీకు కూడా తెలుసు అనుకుందట. నాకు తెలియటం ఏంటి? అదే సూర్య, మీ నాన్నగారు చందు వాళ్ళ ఇంటికి వెళ్ళారట. ఆ ఏంటి, మా నాన్నగారు చందు వాళ్ళ ఇంటికి వెళ్ళారా
అంటూ ఆశ్చర్యంగా అడుగుతాడు సూర్య. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.